హెల్త్ అంతా నాకేనండి. ఈ జుట్టంతా, ఈ సొగసంతా నాదేనండి. దేనివల్ల? ఈ రైస్ వల్ల. ఏం రైసు? జీడిపప్పు, పల్లీలు, ఎండుమిరపకాయలు అన్నీ వేసి ఏం రైస్ చేశారు మీరు? కరివేపాకు రైస్ చేశారు. చాలా టేస్టీగా. అది ఇలా ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో మినపప్పు, శనగపప్పు, మిరియాలు, నువ్వులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అన్ని లో ఫ్లేమ్ మీద వేయించుకుంటా ఉన్నానండి. హాఫ్ ఫ్రై అయిన తర్వాత గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై చేశాను. దాన్ని పౌడర్ కూడా చేసి పెట్టేసుకున్నా, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక కడాయిలో వాటర్ తీసుకున్నాను. దాంట్లో మంచిగా కొంచెం ఆయిల్, లవంగాలు, యాలకులు, ఉప్పు, లెమన్ జ్యూస్ వేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఆ మసాలాలు మాత్రం తీసి పక్కకు పెట్టేసి మన రైస్ యాడ్ చేసేసానండి. మంచిగా ఉడికిందా పక్కకు పెట్టేశాను. ఇప్పుడు ఇంకొక పాన్ లో ఏం చేశానంటే నెయ్యి, ఆయిల్ తీసుకొని పల్లీలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, జీడిపప్పు అన్ని ఫ్రై చేసి మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసేసి ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఆ తర్వాత మనం తయారు చేసాం కదా ఆ కరివేపాకు పొడి ప్లస్ ఇంకొంచెం ఉప్పు వేసి దించేస్తే అదిరిపోయే కరివేపాకు రైస్ రెడీ.